నారాయణపేట పాలమూరు రంగారెడ్డిలో భాగంగా నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు నీరు అందించడానికి మీరు 3,000 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి ఇచ్చారు. కానీ పాలమూరు రంగారెడ్డిలో ఇదే నియోజకవర్గాల్లో 2,00,000 ఎకరాలకు నీరు అందించడానికి మా కేసీఆర్ గారు రూపకల్పన చేసిరు. మీరు ఎందుకు 1,00,000 ఎకరాలకే నీరు అందించడానికి చూస్తున్నారు? ముఖ్యంగా 90% ప్రాజెక్టు పూర్తయిన దాన్ని 10% కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కదా? ప్లీజ్ నవీన్, ప్లీజ్ సిట్ డౌన్. చైర్మన్ గారు ప్లీజ్ సిట్ డౌన్. నేను చెప్పండి చైర్మన్ గారు, ఇప్పుడు మినిస్టర్ గారు మీరు మధు ప్లీజ్ వాళ్ళు చెప్తారు, ఇక వినండి. మీరు వినండి, కూర్చోండి. నవీన్ ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోవే. నవీన్ కుమార్ రెడ్డిది రికార్డు పోవడానికి వీల్లేదు. ప్లీజ్ సిట్ డౌన్. చైర్మన్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడకండి. గౌరవ సభ్యులు నవీన్ గారు మాట్లాడింది ఒక పొలిటికల్ దురుద్దేశంతో ఆ విధంగా మాట్లాడింది. అది రికార్డ్ నుంచి తొలగించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు కొద్దిగా మీరు నేను మాట్లాడరు, కొద్దిగా మీరు విషయాన్ని అవగాహన చేసుకొచ్చి మాట్లాడితే బెటర్. ఏది పడితే అది మాట్లాడితే ఇది బయట పబ్లిక్ మీటింగ్ కాదు, మీ పార్టీ మీటింగ్ కాదు. మీకు విషయం గురించి కనుక్కొని వచ్చి మాట్లాడితే బెటర్. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గత ప్రభుత్వం 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వని విషయం ఇది వాస్తవం. ఇది అక్షర సత్యం. మీరేదో గొప్పలు సాధించినట్టు చెప్పొద్దు. మీరు 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా మేము వచ్చిన తక్కువ సమయంలో ఆ ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఖర్చు పెట్టింది. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో 4,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరేదో అనుమతులు మాట్లాడుతున్నారు అంటే సభ్యుని అవగాహన లోపం ఈ షాకింగ్. మీరు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏ అనుమతులు రాలేదు. మీరు 2015లో మొదలుపెట్టి 2023 డిసెంబర్ వరకు మీరు ఉన్నారు. 8 ఏళ్లలో ఒక్క అనుమతి రాలేదు. హైడ్రోజన్ క్లియరెన్స్ రాలేదు, నీటి కేటాయింపు లేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు. మరి మీరేదో అనుమతులు ఇచ్చినట్టు ఎట్లా? ఇవి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో, ఒక కన్స్ట్రక్టివ్ దృక్పథంతో గత ప్రభుత్వం చేసేది ముందుకు తీసుకుపోవడానికి సిడబ్ల్యూసిలో కానీ ఎంఓఈఎఫ్లో కానీ అన్ని విషయాల్లో మేము ఫాలో అప్ చేసి ఆ క్లియరెన్సెస్ అనుమతుల కోసం నిరంతరం ఆ ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా బడ్జెట్ గురించి అడుగుతున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకి బడ్జెట్ 22,000 కోట్ల 22,500 crores. దాంట్లో క్యాపిటల్ వర్క్స్కి 11,500 crores ఖర్చు పెడుతున్నాం. ఆ టార్గెట్ ప్రకారమే ముందుకు పోతున్నాం. దాంట్లో హైయెస్ట్ అమౌంట్ ఖర్చు పెట్టింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి. మరి ఇది అన్ని శాఖల్లో ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ఇరిగేషన్ శాఖలో పాలమూరు రంగారెడ్డికి హైయెస్ట్ ఎక్స్పెండిచర్తో మా ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం మనవి చేస్తూ, అదేవిధంగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో గౌరవ సభ్యులకు తెలవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఆ జియోలు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ విషయం కూడా మీకు తెలవాలి. అదేవిధంగా వీళ్ళు మరి నేను అసలు ముందు పొలిటికల్గా మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎలక్షన్ల ముందు ఏదో షోపుటప్ కోసం ఒక పంప్ ఆన్ చేసి ప్రాజెక్టు మొదలైంది అంటే 4-5-6 పంపులు ఉంటే ఒక్క పంపే ఆన్ చేసిండ్రు. ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు. మీరు దయచేసి తెలిసి తెలవక ఏదో పొలిటికల్ డిఫర్మేషన్ మాట్లాడొద్దు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈజ్ అవర్ హై ప్రయారిటీ ఆఫ్ ఆ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఇప్పటికీ ఇంకొక 30 ప్లీజ్ నేను చేస్తాను. మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అయితే కూర్చోండి. మీరు కూర్చోండి. అరే మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూర్చోండి. మీరు ప్లీజ్
మీరు కూర్చోండి, ఇంటర్ఫియర్ కావద్దు. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి కూర్చోండి. ఆనరబుల్ మినిస్టర్ గారు అసలు సరే కాదు, ప్లీజ్ కూర్చోండి. చైర్మన్ కూర్చోండి గారు, భాయ్, కూర్చోండి. చైర్మన్ గారు రాజు గారు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. మధు, నేను నిన్న మొన్న 3 రోజుల నుంచి చూస్తున్నాను. ఫైనల్ ఐ విల్ టేక్ ఎ డిసిషన్ అగైన్స్ట్ యూ. ప్లీజ్ 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 సిట్ డౌన్. ప్రతి దాన్ని ఇంటర్ఫియర్ అవుతూ ఏంటా మీరు సభ నడపాలనా? ప్లీజ్ సిట్ డౌన్. ఏ కూర్చోండి. మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. కానీ ప్రతిసారి ఇంటరప్షన్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్. గౌరవ సభ్యులకు మిగతా వాళ్ళు లేరా? మీ ముగ్గురే ఉన్నారా? మిగతా వాళ్ళ సభ్యులు లేరా? ఏం మాట్లాడుతున్నారు? కూర్చోండి. అందరికి నేను టైం ఇస్తున్నా, ఒక్కరికి లేకుండా ఎంతమందికి అడిగితే అంతమందికి టైం ఇస్తున్నా. ప్రతిసారి ఇంటరప్షన్ చేసేది మీరు. నేను మీకు కావలసినంత సబ్జెక్టుకు కావలసినంత టైం ఇచ్చాను. ప్లీజ్ కూర్చోండి. 3 గంటల 15 నిమిషాలు క్వశ్చన్ నడిపినాను నిన్న. ఇచ్చాను కదా. నీ 15 ఉపన్యాసాలు ఇవ్వద్దు, సప్లిమెంటరీ ప్రశ్న అడగండి అంతే. ఉపన్యాసాలు ఇవ్వద్దు. ప్లీజ్ సిట్ డౌన్. చైర్మన్ గారు, వాళ్ళు మాట్లాడిన దానికి టు ప్లేస్ ఆన్ రికార్డ్ ఏమంటారు, 90% ప్రాజెక్టు పూర్తి చేసిన ఉంటారు. వాస్తవంగా చేయలేదు. మరో 33,000 కోట్ల ఖర్చు అవసరం. ఇప్పుడు ఖర్చు పెట్టింది 32,000 కోట్లు. అంటే ప్రాజెక్టు ఇంకా 50% కూడా చేరలే. మరి మీరు ఎందుకు 90%? మీకు తెలుసో తెలియదో ఎవరో మాట్లాడమని చెప్పినా నాకు అర్థం కాదు. మీరు చెప్పేది 50% కూడా కొత్త సభ్యులు బడ్జెట్లో 50% కూడా ఖర్చు పెట్టలేదు. రెండో విషయం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ హైయెస్ట్ బడ్జెట్ ఇన్ దిస్ గవర్నమెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ బడ్జెట్ పాలమూరు రంగారెడ్డికి. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏ అనుమతులు, ఏ సిడబ్ల్యూసి పర్మిషను, ఎటువంటి అనుమతులు పర్మిషన్స్ రాలేదు. వాటర్ కేటాయింపు, ఒక చుక్క నీరు పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు తేలేకపోయినరు. ఇవన్నీ మేం ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ ప్రాజెక్టు డిసెంబర్ 2026 వరకు పూర్తి చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాను. మళ్ళీసారి మీకు క్లారిఫికేషన్ రా, కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆయకట్టుకి ఈ ప్రాజెక్ట్ ఆయకట్టుకి సంబంధం లేదు. ఆ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కానీ జియో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడముందే మరి ఇవ్వబడిందని చెప్పి కూడా నేను మనం చేస్తాను. కోదండరామ్ గారు, చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొంత చరిత్ర తెలిసి ఉంటే లాభంగా ఉంటుందండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒరిజినల్గా డిజైన్ చేసింది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్. ఆ ప్రాజెక్టును డిజైన్ చేసినప్పుడు దాని లక్ష్యం ఏముండేనంటే కల్వకుర్తి తర్వాత నెట్టెంపాడు ఇవన్నీ కూడా తూర్పు మహబూబ్ నగర్ జిల్లాకు కొన్ని నీళ్లు ఇవ్వగలుగుతున్నాయి. పడమటి అరే ఆయన గౌరవ సభ్యులు అడుగుతున్నా అధ్యక్ష అడుగుతున్నా. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్, నేను సప్లిమెంటరీ అడిగినప్పుడు ఇస్తున్నాను, మాట్లాడతారు వాళ్ళు. విత్ మై పర్మిషన్ ఈ స్పీకింగ్. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి సార్. నేను కూర్చోండి. సప్లిమెంటరీయే అడుగుతున్నా. సప్లిమెంటరీ కోసమే ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్తున్నా. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు జూరాల నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టి పడమటి మహబూబ్ నగర్, నారాయణపేట, అదేవిధంగా మనకు కొడంగలు, వికారాబాదు, రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేది ప్లాన్ ఉండే. దాన్ని ఎప్పుడైతే శ్రీశైలంకు మార్చిన తర్వాత కొంత కల్వకుర్తి ఆయకట్టు చెదిరిపోయినా మళ్ళీ తూర్పు భాగానికే అదనపు నీళ్ళు వస్తున్నాయి. కానీ పడమటి భాగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. కొందుర్గు రిజర్వాయరు మిగిలిపోయింది. పడమటి భాగానికి నీళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ కొత్తగా జూరాల నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టి ఆ ఎత్తిపోతల ద్వారా మళ్ళీ మనం నారాయణపేటకు, కొడంగల్కి, వికారాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే
ఈ అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ ప్రాంతాలకి మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి ప్రాంతాలకు కానీ నీళ్ళు ఇవ్వటానికి కేవలము ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నారాయణపేట